హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. పైన ఇమేజ్లో మీరు బాగా గమనించినట్లయితే మనము ఒక రెడ్ కలర్ బాక్స్ జోన్ అనేది వేయడం జరిగింది. దీన్ని మనం ఆ రోజు కూడా చెప్పాము. ఫిబ్రవరి 5 ఈవినింగ్ ఈ బాక్స్ గురించి డిస్కస్ చేసాం. ఏమనంటే ఇది ఒక బాక్స్ జోను. ఈ బాక్స్ జోన్కి బిలో ఉన్నంత వరకు కూడా మార్కెట్ బేరిష్ అనేసి మీరు బాగా గమనించినట్లయితే ఇంచుమించు ఈ బాక్స్ జోన్కి నియర్ బై ఒకసారి ఇక్కడ చూడండి ఇలా అప్ సైడ్కి రావడం జరిగింది. సేమ్ అదే బాక్స్ జోను ఎక్స్టెండ్ చేస్తాను. ఇక్కడ చూస్తే కరెక్ట్గా రెస్పెక్ట్ చేసింది, రెసిస్టెన్స్ లాగా చేసి అక్కడి నుంచి మార్కెట్ అగైన్ డౌన్ సైడ్కి రావడం జరిగింది. దీని తర్వాత మనం సపోర్ట్ 1 సపోర్ట్ 2 అనుకున్నాం. ఇప్పుడు సపోర్ట్ 2ని కూడా బ్రేక్ ఇచ్చి క్లోజ్ చేసింది. ఎప్పుడైతే ఒక సపోర్ట్ 2 అనేది ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క నిఫ్టీకి అనేది ఈరోజు మీకు అర్థమయ్యేటట్టు డే టైం ఫ్రేమ్లో చూపిస్తాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూస్తే రేపు ఇంపార్టెంట్ ఏంటంటే 23,432 23,432 అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏ టైంలో కానీ ఈ యొక్క వాల్యూకి అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చినా ఇది మనకు ఒక ఇంపార్టెంట్ వాల్యూ అవుతుంది. ఇది 23,432. లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ అగైన్ మనకు ట్రెండ్ బేరిష్గా ఉంటుంది ఇది యొక్క వాల్యూ. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ తెలిసిండల్లా ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ ఏమవుతుందని కూడా మనకు తెలిసిండాలి. ఈ విధంగా గమనించినట్లయితే మనకు 23,432 అనేది మనకు రేపటికి చాలా ఇంపార్టెంట్ వాల్యూ అని అర్థమవుతుంది. సో ఇంక ఈ విధంగా మీరు చూసి రేపు ఒకవేళ ట్రెండ్ ఏంటి, ట్రెండ్ లైన్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయంటే మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఏదైనా ట్రెండ్ లైన్ బేస్ మీద ట్రేడ్ చేయాలనుకుంటే ఇది మన వీడియోస్లో మనము క్యాండిల్ స్టిక్ గురించి కూడా చెప్తున్నాము, సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి కూడా చెప్తున్నాము, అలాగే ట్రెండ్ లైన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక మనకు ట్రెండ్ లైన్ అనమాట. సో ఇది రెసిస్టెన్స్ కాబట్టి మనం ఇంచుమించు రెడ్ కలర్ లైన్లో వేసుకుందాం, రెడ్ ఆరెంజ్ ఇలాంటి లైన్లో. సో ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట. సో ఇది ఈ యొక్క రెసిస్టెన్స్ లైన్ ఎలా వర్క్ అవుతుందని గమనించండి. సో ఈ విధంగా నెక్స్ట్ రేపు ఈ యొక్క ట్రెండ్ లైన్ అబోవ్ సస్టైన్ అయితేనే ఒక అప్ ట్రెండ్ ఉంటుంది. ఎప్పుడైతే కొన్ని సమ్ టైమ్స్ ఇది మనకు ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా ఇవ్వచ్చు. ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్కి రెసిస్టెన్స్కి 1 or 2 క్యాండిల్స్ హోల్డ్ చేసి మళ్ళీ అగైన్ డౌన్ సైడ్కి రావచ్చు. ఇక్కడ చూస్తే హారిజెంటల్గా కూడా గ్రీన్ కలర్ లైన్ 23,432, అలాగే ట్రెండ్ లైన్ రెడ్ కలర్ది, ఈ రెండు సేమ్ ఒకే వాల్యూలో కలుస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇట్లా రెండు ట్రెండ్ లైన్స్ కానీ ఎక్కడైనా కలిసాయంటే అది చాలా స్ట్రాంగ్ జోన్ అని అర్థం అనమాట. సో రేపటికి మనకు అది చాలా ఇంపార్టెంట్ వాల్యూ జోన్ అని గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ట్రెండ్ చూసారంటే మీరు ట్రెండ్గా నీట్గా మనకు డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా గమనించండి. అలాగే ఉండి ఆ లైన్ని దాన్ని ఏం డిస్టర్బ్ చేయము. దాని తర్వాత మీరు ఈ విధంగా గమనించినట్లయితే ఇదేమవుతుంది, నీట్గా డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా మీ చార్ట్లో ముందే అనలైజ్ చేసుకోవాలా. ఇది ఒక డౌన్ ట్రెండ్లో ఉంది, ఇది రేపు ఇంపార్టెంట్ సపోర్టు, ఈ సపోర్ట్కి అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే రేపు మార్కెట్ నేను బై పొజిషన్ ఎక్కడ దాకా చూసుకోవాలా. ఇదంతా మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము. మీరు ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదన్నమాట. కానీ ఇక్కడ ఏమంటే సబ్జెక్ట్ అనేది నేను షేర్ చేస్తున్నాను అనమాట. మన ట్రేడింగ్ ఫ్యామిలీలో కొందరికి మంచి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కొందరు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే సబ్జెక్టు తెలియకుండా ఎవరు ఎటువంటి విధంగా నష్టపోకుండా ఉండాలని మనము సపోర్టు రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఇదే మన సబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇది నీట్గా డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఈ డౌన్ ట్రెండ్కి మనము రెడ్ కలర్ అప్లై చేద్దాం. ఓకేనా, ఈ విధంగా ఇది డౌన్ ట్రెండ్ నీట్గా మనకు వెళ్తుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, మనము సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి, ట్రెండ్ లైన్ గురించి తెలుసుకున్నాము. మనం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు ఖచ్చితంగా వర్క్ అవుతున్నాయని అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు చేసే లైక్ కానీ, మీరు చేసే షేర్ కానీ మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. మేము మీ నుంచి కోరుకుంటున్నది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే, ఇంకా వేరే ఎటువంటి విషయం కోరుకోవడం లేదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. జై హింద్.